సూర్య టీవీకి స్వాగతం. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు అవాస్తవం. రాజకీయ లబ్ధి కోసమే ఉత్తమ్పై ఆరోపణలు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు మరియు కాంగ్రెస్ నాయకులు చందు నాగేశ్వరరావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నిన్న బీజేపీ ఎమ్మెల్యే అయిన మహేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంచిత్వమైన అతిశమితములైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ అలాంటి వ్యక్తి కాదు. కోదాడ విజయనగరం అభివృద్ధి ప్రదాతలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో దేశ రక్షణ కోసం, దేశ ప్రజల కోసం, యావత్ భారతదేశ ప్రజానికానికై ఒక యుద్ధ రంగంలో ప్రజలకి జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి కోదాడ నియోజకవర్గానికి మరియు విజయనగరం రావడానికి జరిగింది. ఈ మతి సీమితం లేని బీజేపీ నాయకులు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఈ పార్లమెంటరీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాని బీజేపీ అసిద్ధమైన వ్యాఖ్యలు చేయడం క్షమించరాని విషయం. కాబట్టి మహేష్ రెడ్డి గారు తాను చేసిన వ్యాఖ్యలని వెనక్కి దిక్కుని మా ముఖ్య నాయకుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రజల తరఫున మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా మున్ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి చూడలేక ఇలాంటి నీచ రాజకీయమైన పార్టీలు ఏ పార్టీలైనా దాని మీద చేస్తే ఈ తెలంగాణలోని హుజూర్నగర్, కోదాడ ప్రజలు క్షమించాలని మరొకసారి ఖండిస్తూ ఉత్తమ్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీ పుట్టకతోనే అది మతత్వ పార్టీ. దాంట్లోంచి పుట్టిన మహేశ్వర్ రెడ్డి ఈరోజు ఆ బీజేపీ అడ్డం పెట్టుకొని దేశ సేవ చేసి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీద అవినీతి ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. దయచేసి ఇలాంటి ప్రకటనలు మళ్ళీ చేస్తే మహేశ్వర్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. బీజేపీ పార్టీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అవినీతికి పాల్పడ్డాడు, ముఖ్యమంత్రి అవటానికి డబ్బులు పంపించాడు పేదవాళ్ళకి ఆయన ఆరోపణ చేయడం ఆయన స్థాయికి తగ్గ ఆరోపణ అయితే కాదు. ఎందుకంటే తాను ఏదో చేసిందని చెప్పి అందరికీ గురికింద నలిపారు కదా అన్న టైప్లో మాట్లాడాడు మహేశ్వర్ రెడ్డి గారు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అవినీతికి పాల్పడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంపాదించినట్లయితే మన ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంతకుముందు ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యేగా చేశాడు. సరే మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఆయన కానీ, ఆయన సిద్ధమణి పద్మావతి గారు కానీ మరి అత్యధిక మెజార్టీతో గెలిచి మరి కోదాడలో కాంగ్రెస్ పార్టీని విజయనగరంలో కూడా మరి గెలిపేటానికి జిల్లాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా వారు కృషి చేసిన సంగతి అందరూ తెలిసిందే. ప్రజల్లో కనుక ఆయన అవినీతికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు ఉన్నట్టయితే ప్రజలు అన్ని ఓట్లు వేసి గెలిపించే పద్ధతి ఉండేది కాదు. అది మహేశ్వర్ రెడ్డి గారు తెలుసుకోవడం మంచి పద్ధతి. సరే వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంత మెజార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ, పద్మావతికి కానీ ఎంత మెజార్టీ వచ్చింది, మిగతా ఎమ్మెల్యేలకి ఎంత మెజార్టీ వచ్చింది అని చెప్పి అది ఆలోచించుకోవాల్సిన అవసరం మహేశ్వర్ రెడ్డి గారికి ఉంది. మరి అదేవిధంగా ఇప్పుడు రేపు మరి మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఓట్లు తక్కువ వస్తాయని చెప్పి అభిప్రాయంతోనే మరి ఆరోపణ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళకి బలం ఉన్నట్టయితే మోడీ గారు కానీ, అంతరాష్ట్ర గారు కానీ పోటీ పెట్టడం నెలకి 4 దళాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వచ్చి ప్రచారం చేసుకుని పోవడం జరుగుతుంది. మరి వాళ్ళకి బలం ఉన్నట్టయితే అలా రావాల్సిన అవసరం లేదు. దేశ ప్రధాని అన్ని దళాలు వచ్చాడంటే దాంట్లోనే మనకు అర్థమైపోతుంది. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లు ఎవరు కూడా రాలేదు, మరి ప్రచారం పెద్దగా చేయలేదు. చేయకపోయినా మరి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీ వచ్చి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణ చేస్తూనే ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఆయన అన్నమాట నిలబెట్టుకోలేదు, 6 పథకాలు అమ్ము కాలేదు, అవి కాలేదు, ఈ కాలేదు అని ఆరోపణ చేస్తారు. అంతకుముందు ఉన్నటువంటి పార్టీ ఏదైనా మొత్తం ఖాళీ చేసిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే 6 పథకాల అమలులో మరి మొట్టమొదటి మహిళలందరికీ బస్సులు, తర్వాత అంచెలంచెలుగా మరి మొన్న ఈ మధ్య దీన్ని పొలాలకు కూడా మరి వేయడం జరిగింది డబ్బులు. దాని అది మరి దాన్ని చేయడం జరుగుతుంది. మరి అన్ని విధాలుగా ఒక్కోటి తీసుకుంటూ వస్తారు.
చేసుకుంటూ వస్తున్న వ్యక్తి మీద ఆరోపణ చేసి ఏదో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఆలోచన బీజేపీ వాళ్ళకి కానీ మిగతా పార్టీలకు కానీ అది మంచి పద్ధతి కాదు. మీ పార్టీని మీరు మనుగడ తీసుకొని మీ అభ్యర్థులు కావడానికి మీరు ప్రయత్నం చేసుకోండి. కానీ ఎవరైనా బురద చెప్తే అదే బురద మళ్ళీ మీ మీద పడుతుందని సభాముఖంగా తెలియజేస్తూ సోదర కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ 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 జై కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఉత్తమ్ పద్మ